ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ లైఫ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అంటే ఇంతకుముందు కూడా చేస్తున్నా, కానీ ఇంతకుముందు చేసే వీడియోస్కి ఏ టైంలో అప్లోడ్ చేస్తున్నా, ఎలా అప్లోడ్ చేస్తున్నా అని చెప్పేసి కొంచెం క్లారిటీ తగ్గిపోయేది. సో ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చిందని నాకు కూడా. సో ఫ్రీక్వెంట్గా వీడియోస్ ప్లాన్ చేసి పోస్ట్ చేస్తాను. ఈరోజు వచ్చిన విషయం ఏంటంటే, చాలా నుంచి ఒకటి ఊరిస్తున్నా కదా, త్వరలో చెప్తాను, ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్తాను, గోల్డ్ అని, సేవింగ్ అని, సంథింగ్ చిన్న చిన్న క్లూస్ ఇస్తూ వచ్చాను కదా. సో ఎట్ లాస్ట్ ఫైనల్ నేను ఈరోజు రివీల్ చేస్తున్న టాపిక్ ఏంటంటే, తెలిసిన వాళ్ళు అయ్యో ఇంతే రానికండి, తెలియని వాళ్ళు తెలుసుకోండి. అంటే అన్ని విషయాలు అందరూ తెలిస్తే లేదు కదా. సో ఇదేంటి, ఎలా యూజ్ అవుతుంది, దీనివల్ల మీకు ఏమైనా యూజ్ అవుతుంది లేదంటే కొంచెం వీడియో మొత్తం చూడండి. ఏంటంటే నేను ఈ వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎప్పుడు కూడా, అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎప్పుడు కూడా వీడియో కంప్లీట్గా చూడండి, చూస్తే మీకు ఇన్ని లాభాలు నష్టాలు అని చెప్పట్లేదు కదా. సో దీనివల్ల చాలా వరకు లాభాలు ఉంటాయి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూడండి ఒకసారి. టుడే టాపిక్ ఏంటంటే, ఫోన్పేలో గోల్డ్ పైన మనీ ఎలా ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి చెప్తాను అనమాట. చూడండి, దగ్గరగా మెరిసిపోతుంది కదా నగలు. ఇది రోల్డ్ గోల్డ్. ఆ విషయం నాకు తెలుసు అంటారా? అదేనండి, మెరిసే అంతా బంగారం కానీ అంటారు కదా. సో అలా ఇది కూడా రోల్డ్ గోల్డ్ అండి, మీషోలో తీసుకున్నాను. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే, బంగారం మీద ఆలోచన అందరికీ ఉంటుందండి. నాకు బంగారం అంటే ఇష్టం లేదు, నాకు నగలు అంటే నాకు నచ్చదు అనే లేడీస్ ఉండరు. ఒకవేళ వాళ్ళు చెప్పినా కూడా మేబీ వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ ఓవర్కమ్ చేయడానికి వాళ్ళు డైలాగ్ కొట్టుంటారు, అంతే తప్ప ఇష్టమైన అమ్మాయి అంటూ ఉండరండి. ఉండబట్టే కదా ఇన్ని నగల షాపులు రోజు రోజుకి పెరిగిపోయేది, ఇన్ని జ్యువెలర్స్ పెరుగుతున్నాయి కదా. సో వాళ్ళు కొనే విధానంలో తేడా ఉంటుంది, కొనే ఐటెంలో తేడా ఉంటుంది. కానీ బంగారం మీద ఆడవాళ్ళకున్న ఇష్టం అనేది తగ్గదు. సో దాన్ని డిఫరెంట్గా చూపించినా కూడా కంపల్సరీ ఉంటుందండి. ఇన్ కేస్ మీరే గమనించండి, బంగారం కొనలేని ఆ టైంలో ఏం చేస్తారంటే, సేమ్ అలాంటి ఇమిటేషన్ జ్యువెలరీ కానీ రోల్డ్ గోల్డ్ లాంటివి వేసుకొని తిరుగుతారు, అవునా కదా. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం కొనేంత మన స్తోమత లేనప్పుడు దాని రేంజ్ తగ్గించుకొని రోల్డ్ గోల్డ్ కొంటున్నారు. సో ఇప్పుడు ఏంటంటే, ప్రెజెంట్ సిచ్యువేషన్లో మనం బంగారం కొనాలంటే చాలా కష్టం. అఫ్కోర్స్ మేము కొనగలుగుతాం అనే వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయవచ్చు, నో ప్రాబ్లం. అంటే అందరి ఫైనాన్షియల్ స్టేటస్ ఒకేలా ఉంటాయని నేను ఊహించట్లేదు. సో ఎవ్రీబడి హ్యావింగ్ దేర్ ఓన్ ఫైనాన్షియల్ స్టేటస్. సో నాకు సంబంధించిన వరకు నేను చెప్దామంటున్నాను. ఎవరైతే బంగారాన్ని కొందాము అనే ఆలోచన కూడా పక్కన పెట్టేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నానండి. ఎందుకోసం అంటే, మేము లక్షల్లో ఎర్న్ చేస్తున్నాము అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు బంగారం రేటు దగ్గరలో లక్షలో ఉంది కదండి, ఆ సంపాదించి మొత్తం గోల్డ్ పని పెట్టేస్తే వాళ్ళ రెగ్యులర్ లైఫ్ ఎలా? సో పెట్టారంటే కొంచెం ఇంకా ముందు ఆలోచిస్తారు. అందుకే రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇన్ కేస్ గోల్డ్ జ్యువెలరీ ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో రోల్డ్ గోల్డ్ ఏదో కనపెట్టడంత రియాలిటీగా ఉంటున్నాయండి రోల్డ్ గోల్డ్ కూడా. సో అందుకోసం అని చెప్పేసి అందరూ రోల్ గోల్డ్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ మనసులో ఉన్న ఒక చిన్న ఆలోచన నేను ఓవర్కమ్ చేస్తున్నాను ఈ రోజు నుంచి. ఏంటంటే, ప్రతి ఒక్కరికి గోల్డ్ కొనాలని ఒక కోరిక ఉంటుంది. నాకు ఉంది, లేదని చెప్పాను అనుకోండి. లేదని చెప్తే ఎవరు నమ్మరు కదా. లేకపోతే మీరు ఎందుకంటే ఈ గోల్డ్ మీద వీడియో చేస్తున్నారు మీరు అంటారు కదా. సో ఉందనే చెప్తాను. ఏంటంటే, నేను నేను ఆల్ఫోస్ కాలేజ్ చేస్తున్నప్పుడు అక్కడ సాంస్క్రిట్ టీచర్ అండి, లెక్చరర్ ఉండేవాళ్ళు, శ్రీలత మేడం అని చెప్పేసి. ఆమె ఏం చేసేవారంటే ఒక మంచి టిప్ చెప్పారండి నాకు. ఎవరైనా కూడా మనకు మంచి విషయాలు చెప్పి మనం అసలు వినము. నేను కూడా వినలేదండి అప్పుడు. 2030 ఆ టైంలో మేడం ఏం చెప్పారంటే, మేడం నేను ఎవ్రీ మంత్ 1 గ్రామ్ గోల్డ్ కొంటాను నాకు వచ్చిన శాలరీలో. సో అది నేను 1 గ్రామ్ అలా కొనడం వల్ల నాకు అప్పటికే ఆమెకు 15 తులా ఉందండి బంగారం. నాకు 15 తులాస్ ఉందండి. ఎలా అంటే, నేను మంత్లీ 1 గ్రామ్ తీసుకున్నానని చెప్పారు. ఏముందని 15 ఇయర్స్ సర్వీస్ ఆ మేడంది. సో 15 ఆటోమేటిక్ వచ్చేస్తాయి కదా. సో పెద్ద విషయం కదా అని అనుకున్నాను. అప్పుడు నేను ఏమనుకున్నాను కదా, నేను కూడా ఒక ఎవ్రీ మంత్ 1 గ్రామ్ కొనుక్కో, అప్పుడు ఎంత 2500 ఉంది అంతే. 2500 కదా, ఎవ్రీ మంత్ 1 గ్రామ్ తీసుకుందాం అనుకున్నాను. కానీ తీసుకుందా ఒకటేసారి నేను అనుకున్నాను కదా, 1 మంత్కి గ్రామ్ ఏముంది, ఒకటేసారి 1 ఇయర్ తర్వాత 1 తులం తీసుకుందాం అనుకున్నాను. కానీ తులం తీసుకున్నప్పుడు మనకు ధైర్యం వస్తుందా? ధైర్యం రాలేదు. సో అది క్లోజ్ అయిపోయింది. ఎవరైనా మంచి విషయాలు చెప్పి మనం అస్సలు వినము. దానికి ఎగ్జాంపుల్ నేనే. అప్పుడు కొంటే బాగుంది కదా, కొనలేదు. సో పోను ఆ 25,000 కాస్త ఇప్పుడు 75 దాకా వచ్చేసింది. మీకు తెలుసుగా రేటు. గోల్డ్ రేట్ 75 వచ్చింది, 75,000.
సో మనము కొనమని అవసరం పక్క పెట్టుకుంటే మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు జనరల్గా ఏదైనా అకేషన్ అంటే పెళ్ళిళ్ళు కంపల్సరీ పెట్టాలి అనే టైంలో మాత్రమే కొంటారు, మిగిలిన టైంలో అస్సలు కొనరు. నేను కూడా అంతే. సో ఇప్పుడు ఏంటంటే మనకు కొంత అమౌంట్తో కొందామంటే ఆ రోజులలో ఏంటంటే అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నాయంటే జ్యువెలరీ షాప్లో 1000 రూపీస్కి కార్డ్ రాసేవాళ్ళు. అంటే మంత్లీ 1000 అలా కడతా ఉంటే 10,000 మనకి మేకింగ్ ఛార్జెస్ తగ్గిపోయి మనకు ఏదైనా అనుకున్న ఆర్నమెంట్ వచ్చేది. బట్ మనము ఇప్పుడు 10,000 కట్టినా కూడా గ్రామ్ కంటే కొంచెం ఎక్కువ వస్తాను, అంతే బంగారం ఎక్కువ వచ్చేట్లేదు. ప్లస్ ఇప్పుడు మేకింగ్ ఛార్జెస్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకు ఎక్కువ రాదు. సో ఏంటంటే ఒకవేళ మనకు 1 మంత్లో మన దగ్గర ఒక 1000 రూపీస్ ఉంది, ఇది గోల్డ్ పైన సేవ్ చేద్దాం అనుకుంటే 1000 రూపీస్కి మన గోల్డ్ షాప్ లోపల రానిస్తారా? అంత సినిమా లేదు. మినిమం 5-10,000 ఉంటేనే గోల్డ్ షాప్కి వెళ్ళాలనే ఆలోచన మనకు రావాలి. సో 1000తో మనం ఏం చేయలేము. అందుకోసమని నేను ఒక ఫోన్పేలో ఒక మంచి ఆప్షన్ తీసుకొచ్చానండి. మీకు ఉంది ఆల్రెడీ, చాలా వరకు తెలుసు, నాకు కూడా తెలుసు, కానీ నేను పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకున్నాను, నాకు నచ్చింది. మీలాంటి వాళ్ళకు చెప్తే ఏంటంటే మీకు యూజ్ అయితే యూజ్ చేసుకోండి. ఏంటంటే మనకు తెలిసిన మంచి విషయాలు షేర్ చేయడం ఒక టీచర్గా నా బాధ్యత. సో నేను చేస్తున్నదే. అందరూ ఏమంటున్నా అంటే ఏదైనా యూస్ఫుల్ మెసేజ్ పెట్టండి మేడం అంటున్నారు కదా, ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది జనరల్గా లేడీస్కి, మిడిల్ క్లాస్ వాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి, గోల్డ్ పైన సేవింగ్ చేద్దామనే వాళ్ళకి మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుందని అనుకుంటున్నానండి. ఫోన్పేలో ఎలా అంటే నేను చెప్తాను మీకు, స్క్రీన్ షాట్ షేర్ చేస్తాను. ఫోన్పేలో మనకు గోల్డ్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. ఆ గోల్డ్ అనే ఆప్షన్లో మనము మంత్లీ కానీ డైలీ కానీ దాంట్లో డైలీ లైవ్ ప్రైస్ ఇస్తారనమాట. లైవ్ గోల్డ్ రేట్ ఎంతగానే ఇస్తారు. సో ఆ రేట్ మనకు అవైలబుల్గా ఉన్నప్పుడు మీరు 101 రూపీ నుంచి కొనుక్కోవచ్చు గోల్డ్. మీ ఇష్టం ఉన్నంత కొనుక్కోవచ్చు అండి, ఎన్ని వేల గోల్డ్ అయినా. ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. మీరు యాప్స్ ఓపెన్ చేస్తే ఫోన్పే యాప్ ఓపెన్ చేశానండి. చూడండి, ఫోన్పే యాప్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. దాన్ని స్క్రోల్ చేయాలండి, కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే అక్కడ చూడండి పర్చేస్ దగ్గర 24K గోల్డ్ అని చూడండి. నేను ఒకసారి దాన్ని నోటీస్ చేస్తాను చూడండి, అది కనబడుతుంది అండి. దాన్ని ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేస్తే మనకు గోల్డ్ దగ్గరికి తీసుకెళ్తాం డైరెక్ట్. చూడండి దీంట్లో అంటే లైవ్ ఎంత ఉందని చెప్పేసి రేట్ ఇస్తారు. చూడండి నా అకౌంట్లో ఎంత డబ్బు ఉంది. ఇప్పుడు గోల్డ్ రేట్ తగ్గిందండి, అందుకే నా అకౌంట్లో డబ్బులు తగ్గిపోయింది. అది జనరల్గా మనం లాకర్లో పెట్టిన కూడా ప్రాబ్లం ఏం లేదు. చూడండి డైలీ గోల్డ్ రేట్ అనేది ఏ విధంగా అవుతుందని చెప్పి చూపిస్తున్నారు. సో ఇప్పుడు మనం బై 1 టైం సరే కొందామండి, ఇయర్లీ కాకుండా 1 టైం కొందాము. నేను ఓపెన్ చేసినాను చూడండి, ఓపెన్ చేశాను. బై 1 టైం కొనాలనుకున్నప్పుడు ఏ విధంగా వస్తుందో చూడండి. చూడండి ఇందులో 100 రూపీస్ నుంచి 5000 వరకు వాళ్ళు ఆప్షన్ ఇచ్చారండి, మన ఇష్టం. 100 రూపీస్ 500 100 రూపీస్ వరకు వెళ్తే షాప్ వాళ్ళు అనేసి లోపలికి. చూడండి 100 రూపీస్ నేను ఎలా కొంటున్నాను చూడండి. గోల్డ్ 0.101 అంటే అంతే వస్తుంది 100 రూపీస్కి, అంతే కదా, ఎంతో కొంత గోల్డ్ వస్తుంది అంతే. చూడండి 100 రూపీస్కి నాకు ఏంటంటే 3% GST ఎవరికైనా కట్ అవుతుంది, 98 రూపీస్ది గోల్డ్ వస్తుంది. సేఫ్ ఓకే అని నేను పేమెంట్ చేశాను. నాకు అకౌంట్లో 100 రూపీస్ది గోల్డ్ అనేది యాడ్ అయింది నా అకౌంట్లో. చూడండి అమౌంట్ కూడా పెరిగిపోయింది నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్. సో ఏంటంటే మీరు అమౌంట్ తగ్గినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఏంటంటే పెరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ప్రజెంట్ గోల్డ్ రేట్ తక్కువ ఉంది కాబట్టి తక్కువ ఉంది, మనం కొనేసుకోవాలన్నమాట. ఫోన్పే మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది తగ్గింది అని. ఇప్పుడు గోల్డ్ సేల్ చేయాలంటే ఎలా అంటే చూడండి కింద సెల్ గెట్ డెలివరీ అనే ఆప్షన్ చూడండి, దాన్ని ప్రెస్ చేయండి. డైరెక్ట్గా ఆన్లైన్లో మనం సేల్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా వస్తుంది మన దగ్గర ఎంత గోల్డ్ ఉంది, అది ఎంత అమౌంట్కి ఉంది అని చెప్పేసి. చూడండి సెల్ గోల్డ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దాన్ని మళ్ళీ ప్రెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ప్రెస్ చేసినట్లయితే ఇందులో మనం అమౌంట్ రూపంలో కానీ గ్రామ్స్ రూపంలో కానీ సేల్ చేసుకోవచ్చు. చూడండి అందులో అమౌంట్ కానీ టైప్ చేయొచ్చు, లేదా గ్రామ్స్ అన్న. నేను అమౌంట్ టైప్ చేస్తున్నాను. రేట్ తక్కువ ఉందని అమ్మే ప్రసక్తే లేదు, అమ్మను. సో బ్యాక్ వచ్చేద్దాం. చూడండి మీకు తెలిసింది కదా ఎలా అని చెప్పేసి. ఇప్పుడు ఆ గోల్డ్ మనకు కావాలంటే గెట్ డెలివరీ ఉంది కదండి, అది ప్రెస్ చేసి మన అడ్రస్ ఇచ్చేస్తే మనకు ఆటోమేటిక్గా గోల్డ్ వచ్చేస్తుంది. ఇంతవరకు క్లియర్ కదండి. దాన్ని జ్యువెలరీ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. మీకు నెక్స్ట్ ఆప్షన్ ఉంది చూడండి. సో మొత్తానికైతే ఇది అండి నాకు తెలిసిన విషయము. చూడండి కన్వర్ట్ గోల్డ్ కూడా మనము గోల్డ్ జ్యువెలరీలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. ఇది నాకైతే తెలిసింది. బ్యాక్ వచ్చేసింది చూడండి. దీంట్లో మీకు ఒకసారి క్లియర్గా మళ్ళీ ఒకసారి చెప్తానండి. లైవ్ రేట్ అనేది ఇస్తుంటారు మనకు. లైవ్లో ఎంత ఉంది, తర్వాత గ్రాఫ్ అండి, ఎప్పుడు ఎంత ఉంది రేట్ అని చెప్పేసి మనకు రెగ్యులర్ గ్రాఫ్ ఉంటుంది, మనం చెక్ చేసుకోవచ్చు. అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అని చెప్పేసి. చూడండి 5 ఇయర్స్లో 100.7% అనేది గోల్డ్ రేట్ అనేది పెరిగిన విషయం మీ అందరికీ తెలుసు. లైవ్ గోల్డ్ రేట్ ఇస్తారండి మనకు. ఎంత 7051 రూపీస్ ఉంది పర్ గ్రామ్కి. చూడండి నా అకౌంట్లో అమౌంట్ 13,000 ఉందండి. అది ఒక్కరోజే 13,000 కొన్నది కాదండి, అప్పుడప్పుడు రేట్ తగ్గినప్పుడు తీసుకున్నాను. సో అది 13 ఇలా 100,000 నాకు ఎంత ఉంటే అంత పెట్టి తీసుకున్నాను అండి గోల్డ్. అది ఇప్పుడైతే 13,000 వర్త్ అండి గోల్డ్.
సో ఇప్పుడు మీకు చెప్పాలన్న విషయం ఏంటంటే ఇన్వెస్ట్ చేయండి, మీకు బాగుంటుంది. నాకు కూడా నచ్చింది. ఎప్పుడు కానీ రేట్ తక్కువగా ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కంటే వాల్యూ తగ్గినప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కోవాలి, దాన్ని అలా వదిలేసేయండి. అంతేగాని గోల్డ్ రేట్ తగ్గింది, అయ్యో నా డబ్బులు పోతే ఏమన్నా టెన్షన్ వద్దండి. సపోజ్ కొన్న ఇయర్ రింగ్స్ ఉన్నాయండి, ఇవి 3 grams అంటే మన భాషలో ఎప్పుడంటే అప్పుడు ఒక 15,000కి వచ్చి ఉంటాయండి. ఇప్పుడు దీని వాల్యూ 18,000 అంటే 20,000 అనుకోండి. ఇప్పుడు ప్రజెంట్ నేను గోల్డ్ రేట్ తగ్గిపోయింది కదా, సో అప్పుడు ఒక 18,000 పడిపోయింది. అంటే 80,000 అనగా నేను తీసి అమ్మేస్తాను, అయ్యో నా రేట్ తగ్గిందని నమ్ముతామా? ఒక ఐటమ్ అలా ఉండిపోతుంది. అలాగే మీ ఫోన్పేలో కూడా డబ్బులు ఉంటే ఉంచేసుకొని నష్టం ఏం లేదు. మన భాషలో చెప్పాలంటే షేర్ మార్కెట్ అనమాట. మన భాషలో చిన్న వాళ్ళ మిడిల్ క్లాస్ షేర్ మార్కెట్ గోల్డ్ అనమాట. మీరు కొనుక్కోండి, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నచ్చకపోయినా నష్టమేం లేదు, కానీ దీనివల్ల మాకు ఏదో నష్టం అవుతుంది అట్లా ఇట్లా మాత్రం ఏం చేయకండి. ముందే చెప్తున్నా, నాకు నచ్చింది మీకు చెప్పాను. ఒక్క చిన్న విషయం అండి, ఎంత గొప్ప వాళ్ళకైనా కూడా అప్రిషియేషన్కి మించిన అవార్డు లేదు, గుర్తింపుకు మించిన గౌరవం లేదని నా ఫీలింగ్. సో మీకు ఇది వీడియో నేను పెట్టడం మీకు మంచిగా అనిపిస్తే నేను అప్రిషియేట్ చేయండి. ఇది మీకు నచ్చింది అని చెప్తే, మీకు ఇది ఒక కాన్సెప్ట్ మీకు ఐడియా వచ్చిందంటే గుర్తించండి, నన్ను కూడా గుర్తించండి వీడియోస్లో. అది నేను గౌరవంగా ఫీల్ అవుతా. ఏమంటారు ఫ్రెండ్స్? మీకు కూడా నా ఐడియా నచ్చినట్టయితే మీరు కూడా ఫోన్పేలో మనీ ఇన్వెస్ట్ చేసుకోండి, మీ పిల్లల భవిష్యత్తుకి బంగారు బాటిల్ వేసుకోండి. ఏమంటారు ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ ద ఎండ్. రెగ్యులర్గా గోల్డ్ కానీ అదే అండి, ఆ గుండంకులు చెప్పిన మాటను గోల్డ్ కోసం విన్నారు, కానీ ఎలాంటి ఆశించకుండా మీకోసం చెప్పే మాటలు నా మాట వినరా? వినండి ఫ్రెండ్స్, ఇన్వెస్ట్ చేసుకోండి. 100 రూపీస్ నుంచి మీ లైఫ్ని ఎంజాయ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.